హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణలోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురు మండలికి, యాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే ఈ వర్తమానంలో అనంత చైతన్యంతో, ఆ మహామూల చైతన్యంతో, నా యొక్క స్వయంతో, నా యొక్క స్వయానితో, ఈ దేహంతో ద్వారా ఆ మహా చైతన్యం పలుకుతున్న ఆ జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. రామ్తా విజ్ఞానంలోని మరింత ఆ జ్ఞానాన్ని ఎంతో మన ఆ మహా చైతన్యం ద్వారా ఎలా తెలియబరుస్తుందో అలాగా మనం తెలుసుకుందాం మాస్టర్స్. లేట్ లేకుండా మరి ఆ విజ్ఞానంలోకి వెళ్తాం. ఆలోచన నుంచి సత్యం ఆవిర్భవించబడుతూనే ఉంటుంది, సృష్టించబడుతూనే ఉంటుంది. ఏ క్షణంలోనైనా మీ మనసు, మీ ఆలోచన మారవచ్చు. అయినా మారుతున్న ఆ రెండు సత్యాల్లోనూ నిజమే ఉంది. విభిన్నంగా ఆగిన ఆ రెండు ఆలోచనలు నిజమైన సిద్ధాంతాలే, ఆ రెండు నిజమైన ప్రాతిపదికాలే. అనుభూతితో గ్రాహ్యమయ్యే అవగాహన కోసమే ఆ రెండు ఆలోచనలు నిర్దేశితమై ఉంటున్నాయి. కనుక జీవితము ఎంపికలు తప్ప మరేమి వాస్తవము లేదు. సర్వస్వము సత్యమేనన్న ఎరుక, సత్యదూరంగా మీరేమీ లేదన్న ప్రజ్ఞ, ఉనికి సర్వస్వపు అనంత వర్తమానం తప్ప మరేమీ లేదన్న మహా చైతన్య ప్రాప్తిని తక్షణం నుంచి మీ అనుభవానికి మీరు ఎంచుకున్న విధానంగానే ఆ సత్య దర్శనం మీకు సంభవించి సాక్షాత్కరిస్తూ ఉంటుంది. అంతేకాక దాన్ని సత్యంగా మీరు ఎంచుతూ ఉన్నంత కాలం పాటు ఓ పరిపూర్ణ యథార్థంగా అది కొనసాగుతూనే ఉంటుంది. ఆ వాస్తవం యోగ్యతను ఏ క్షణంలో మీరు విస్మరిస్తారో, గుర్తించడం మానేస్తారో, ఆ క్షణం నుంచే అది అసత్యమై మాయమైపోతుంది. ఆ క్షణం నుంచే దాన్ని ఆ ఉనికి ఉండదు. అందువల్లే ఈ భూమి సృజనాత్మక వాస్తవాల సభ్యతలుగా పిలువబడుతుంది. ఏ సత్యాన్ని మీరు జీవితంలో సృష్టిస్తున్నారో ఆ సత్యాన్ని పరివర్తించే శక్తి కూడా మీదేనని గ్రహించండి. వాంఛితాన్ని సంకల్పిస్తున్న మీకే దాన్ని ఏ క్షణంలోనైనా పరివర్తించే స్వేచ్ఛాపూరిత అవకాశం కూడా స్వసిద్ధంగానే ఉన్నదన్న ప్రజ్ఞా ప్రాప్తి మీకు ఆ దక్షతను అందిస్తుంది. ఓ ఆనంద స్థితి ప్రాప్తికి ఎంత సమయాన్ని మీరు వెచ్చించాల్సి వస్తుంది? దాన ఆనందాన్ని గుర్తించి సంకల్పించేంత సమయం మాత్రమే చాలు. తక్షణమే మీరు ఆ స్థితిలో పొంగిపోతూ ఉంటారు. నిరాశతో కృంగిపోవడానికి మీకు ఎంత సమయం పడుతుందంటారు? నిరాశను కల్పించే ఓ ఆలోచన చేసేంత సమయం మాత్రమే చాలు. తక్షణమే ఆ దిగులులో మీరు ఉంటారు. ఈ అనుభవాల్లో అంతర్లీనంగా ఉన్న సత్యం ఏమిటి? ఆ రెండు స్థితుల్లోనూ ఏదో ఒకదాన్ని ఎంచుకునే స్వేచ్ఛ. ఆ స్థితిలోంచి మీరు కోరుకున్న మరుక్షణంలో మరో స్థితిలోకి
పరివర్తమయ్యే స్వేచ్ఛ మీకు ఉందని సంకల్పం మాత్రాన మీకు అది సామర్థ్యమవుతుంది. అదే సత్యం. ఈ స్వేచ్ఛే మీ పట్ల దైవానికి ఉన్న ప్రేమకు తార్కాణం. ఈ సత్యం మీలో జీర్ణించుకోబడినప్పుడు మీ పరిమిత హద్దులకు మీరు అతీతులై దివ్యత్వాన్ని సంతరించుకుంటారు. చట్టాలకు, న్యాయాలకు, నీతి నియమాలకు, ఆశయాలకు, ఆదర్శాలకు బద్దులై తక్కిన వాళ్ళందరూ విధేయులై ఉంటున్న మీరు మాత్రం పరిపూర్ణ స్వేచ్ఛ జీవులుగానే ఉంటారు. మీ సొంత సత్యం నిజానికే తప్ప మరే సత్యానికి మీరు కట్టుబడి ఉండరు కనుక ఈ ఒక్క విషయాన్ని మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి. మీరు దేన్ని ఎలా ఉంటుందనుకుంటున్నారో అది సరిగ్గా అలాగే ఉంటుంది. యద్భావం తద్భవతి. ఎప్పుడు దేన్ని మీరు ఎలా విశ్వసిస్తున్నారో తక్షణమే అది అలా వాస్తవమై అనుభూతిగా మీ అంతరంగంలో స్థితమైన సత్యం అవుతుంది. ఎవరి దృక్పథం ఎలా ఉన్నా ప్రతి ఒక్కరూ సత్య శిఖరాగ్రం మీదే ఉన్నట్లు అనుకుంటూ ఉండడానికి కారణం ఇదే. ఎప్పుడు మీ సృజనాత్మకమైన వాస్తవం మిగిలిన ప్రతి ఒక్కరి వాటికంటే విభిన్నంగానే ఉండి తీరుతుంది. ఎవరి భ్రమల్లో వాళ్ళు చిక్కుకుపోయి ఉంటున్నారు కనుక మీ వంటి సత్య దర్శనం వాళ్లకు కలగనే కలగదు. ఉన్నదంతా సత్యమేనని, ఆ సత్యం ఎలాగైనా ఉండగలదని అర్థమైనప్పుడు సర్వస్వాన్ని అనుభవించడంలో ఏ పరిమితి మీకు ఉండదు. అప్పుడు ఏ అనుభవంలోకైనా ఉత్సాహంతో ప్రవేశించి జ్ఞానాన్ని పొందడానికి మీరు అర్హులై సిద్ధులై ఉంటారు. ఇది ఇలా ఉంది అని వర్ణించబడుతున్న సిద్ధాంతాలకు, మేధస్సుతో అర్థం చేసుకోబడుతున్న వివేక జ్ఞానాలకు బానిసలుగా బంధంలో ఉండక ఆలోచనలో పరిపూర్ణంగా నిర్వచించబడి ఉంటున్నట్లు ఉన్న ఆ సత్యస్థితిని గ్రహిస్తారు కనుక ముక్తులై అప్పుడు మీరు ఉంటారు. మాస్టర్, నేను బోధిస్తున్న ఈ సత్యం మీ ఉనికి చైతన్యానికి మహా విస్తృతమై పరిమితత్వాన్ని పరికల్పిస్తూ అందరి సత్యాలను ప్రీతితో స్వీకరించగలిగే సుగుణము, అన్ని సత్యాలను అన్వయించి సామరస్యంలో సహజీవనం చేయనిచ్చే స్వభావము దీనికి ఉంది. కనుక ఈ సత్య అవగాహన మీలో స్థితమైనప్పుడు బహుముఖ పరిధిలో సత్య అవగాహన నాది. ఏకైక సత్యాన్ని కాను నేను, సత్యం సర్వస్వాన్నే నేను అని మిమ్మల్ని మీరు గుర్తించి అనుకోవచ్చు. వావ్! సృజనాత్మక ప్రవాహానికి ఏ ప్రతిబంధకాలు అప్పుడు ఉండవు. ఏ ఆశ్రమవాసికి మీరు చిక్కుబడి ఉండరు. మీరుగానే మీరు ఉండండి. ఏ రామ్తాదో, ఏ బుద్ధుడిదో, ఏ క్రీస్తుదో దర్శనాకత్వానికి అనుగుణంగా మీరు ఉండకండి. ఏ గురువులు మీ దివ్యత్వాన్ని మీకు బోధించలేరు. ఆ దివ్యత్వాన్ని మీకు మీరు మాత్రమే నేర్చుకోగలరు. మీకు మీరుగా మాత్రమే నేర్పగలరు. మీ అభీష్ట ధ్యేయ సిద్ధి కోసం మీ
మీ సొంతమైన ప్రత్యేక పరిపూర్ణత ప్రణాళిక వ్యక్తిత్వాన్ని మీరు అవ్యక్తంగానే పొంది తీరాలి. మరి ఎవరి ఆశయాలకో అనుగుణంగా జీవితాన్ని సాగిస్తే మీ నిర్దిష్ట వ్యక్తిత్వం ఎప్పటికీ ఏర్పడదు. మిమ్మల్ని మీలో జీవాగ్నిని గ్రహించగలిగే ఏకైక మార్గం స్వీయ అనుభూతిలో సత్యాన్ని అర్థం చేసుకోవడం మాత్రమే. మీరు పరిపూర్ణమైన ఆత్మ ప్రేమికులు కండి. అత్యంత నెమ్మదిగా వినిపించే మీ దివ్య అంతర్వాణి ప్రబోధాన్నే మీరు వినండి. ఆ ప్రబోధాలే మీ అనుభూతులే సత్యచర్యంలో మిమ్మల్ని సవ్యంగా నడిపించి ప్రజ్ఞాప్రాప్తిని మీకు కలిగిస్తాయి. అంతర్ప్రేరిత సత్యంలోనే మీరు జీవించండి. మీ వైభవాన్ని ప్రతిబింబించేలా మీ సత్య జీవనం సాగాలి, వ్యక్తీకరించబడాలి. ఆ సార్థకత సంభవం అయినప్పుడు మీ సత్య జీవనం, మీ సత్య అవగాహన మీ దృక్పథానికి ప్రతీకగా ప్రామాణికమవుతుంది. మీ జీవిత అవగాహన ఎలాంటిదైనా అది సత్యమే అయి ఉంటుంది. మీకు మీరే గురువు, రక్షకుడు, స్వామి, దైవము కండి. వావ్ 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 ఎంత గొప్పగా చెప్పావయ్యా తండ్రి, ఎంత గొప్పగా చెప్పావయ్యా. ఈ ధర్మ సూక్ష్మాన్ని ధ్యానించిన వెంటనే అవగాహన స్వేచ్ఛ మీకు ప్రాప్తించి స్థితప్రజ్ఞత లభిస్తుంది. ఏది మంచో, ఏది చెడో, ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది యథార్థమో, ఏది భ్రమో అనే అంశాల్లో ఆపై మీరు ఎప్పటికీ చిక్కుబడరు. తమ ఛాందసాల తమ విశ్వాసాల బంధనాల్లో మీరు తప్పించుకుంటూ ఉన్న తరుణంలో మరొక్కరి ఆశయాలకు ఆగినట్లు మీరు జీవితాన్ని సాగించకుండా ఉన్నప్పుడు మీ ఆత్మబోధనతో ప్రేరేపితమై వ్యక్తీకరణ స్వేచ్ఛతో సత్య అవగాహన ప్రావీణ్యంతో అప్పటి వరకు మీకు ప్రాప్తించని జ్ఞానాన్ని పొంది సాఫల్యాన్ని సాధిస్తారు. ఆ తరువాత దినదిన ప్రవర్ధమానమవుతూ దివ్యత్వాన్ని సంతరించుకుంటారు. మీ శాశ్వతత్వానికి హద్దు ఎటువంటిది ఎక్కడా ఉండదు. అనంత పరివ్యాప్తంగానే మీరు శాశ్వతంగా కొనసాగుతూ ఉంటారు కనుక అనుక్షణము జీవిత అధ్యాయాన్ని చేస్తున్న అప్పటి మీరు స్వాభిప్రాయంతో సునిశ్చితమైన మీ ఆత్మకు మరింత మెరుగుల్ని సదా దిద్దుతూనే ఉంటారు. ఆత్మ నింద చేయకుండా, ఆత్మ శిక్ష విధించుకోకుండా అనుక్షణం మీ అంతరంగంలో జరిగే ఆ ఆత్మ ప్రకంపనలతో ఏదో ఓ శుభదినాన ఆలోచన సర్వస్వయమైన సత్యంగానే జీవ సర్వస్వం ఆవిర్భవించే భూమికగానే మీరు తయారవుతారు. కానీ సర్వమానవ సామూహిక చైతన్య సర్వస్వాన్ని, దానికి స్వంతమైన సర్వన్యాయాలను, ఆశయాలను
సామూహిక వ్యక్తిత్వాన్ని పూర్తిగా విడిచిపెట్టనంత వరకు మీ సొంత నిజ సునిశ్చిత సత్యంలో సుప్రతిష్ఠులై శాశ్వత వర్తమానంలో కొనసాగనంత వరకు ఆ సత్యస్థితి మీకు ప్రాప్తించదు. ఓ సూపర్ 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 తండ్రి, ఎంత అద్భుతంగా చెప్తున్నావో. ఎంతో ఎంతో కాలం నుండి మానవుడు తన దివ్యత్వాన్ని తన అన్ని దివ్య అవకాశాలను వదులుకొని మానవ నిర్మిత న్యాయాలతో తనను తాను నింపుకుంటున్నాడు. కానీ ఓ నవ్యతను పరినిర్మించే ఓ పరివర్తిత పవనం ఓ స్మృతిని అందరిలో రేపుతూ బలీయంగా ప్రబలి ఉన్న సర్వశాసనాన్ని సమూలంగా పెకలిస్తూ ఈ తలం మీద ప్రస్తుతం వీక్షిస్తుంది. ఆ నవ్యతలో ఆ స్మృతిలో పాలు పంచుకుంటున్న మీకు అందరికీ నా అభినందనలు. మీరందరూ నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నారు. ఈనాటి నుంచి మీ జీవితం కూడా మరెంతో ఆనందమయమవుతుంది. మీకు తప్ప మరెవ్వరికి సంజాయిషి చెప్పుకొని మీ బాధ్యత ఇక నుంచి పూర్తిగా మీదే. మరి ఏమిటి ఆ సత్యం? మీ ఆత్మ దేన్ని నిర్దేశిస్తుందో, దేన్ని మీరు విశ్వసిస్తున్నారో అదే సత్యం. ఏ సత్యాన్ని మీరు విశ్వసిస్తున్నారో అదే సత్యం, అదే మీరు అవుతారు. ఈ సత్యప్రాప్తి మీకు కలిగితే ఉన్నట్లుగా మీరు ఉంటూ మరెందరికో ఆ సత్యాన్నే బోధించగలుగుతారు. సత్యాన్ని ఎప్పుడూ అన్వేషించకండి. ఉన్నట్లు చూడండి చాలు. మీ ఉనికిలో మీరు అనంత సర్వస్వంలో ఏకాత్మకులే మాస్టర్. ధ్యానించడానికి ఎన్ని విషయాలు లభించాయో నాకు. రామ్తా మాస్టర్: మరి అంతే కదా మాస్టర్. ఈ వర్తమానపు ఉనికి దీన్నే శాశ్వతం కానియండి మాస్టర్. ఎన్నో సంవత్సరాల నుంచో నేను జ్యోతిష్యాన్ని చెబుతున్నాను. జ్యోతిష శాస్త్ర ప్రజ్ఞని చేస్తున్నాను. నా వృత్తిలో మరింత నైపుణ్యాన్ని అందించే పరిజ్ఞానం ఏదైనా ఉందా రామ్తాజీ? ఎలా అడుగుతున్నారో చూడండి. రామ్తా మాస్టర్: జ్యోతిష్యం అంటే మీకు ఎందుకు అంత ఇష్టం? అది ముందు చెప్పండి మాస్టర్. నక్షత్రాలు, గ్రహాలు మన జీవితాలను ప్రభావితం చేస్తున్నా ఉన్నాయని నేను విశ్వసిస్తున్నాను. అందువల్ల ఆ అధ్యయనాన్ని చక్కగా చేస్తే మన గురించి, మన భవిష్యం గురించి మరింత స్పష్టంగా తెలుసుకోవచ్చు కదా రామ్తాజీ. రామ్తా మాస్టర్: తన జన్మస్థానం తన ఇల్లు కాదని ఏ సుదీర్ఘ తరంగంలోని నక్షత్ర మండలాల్లోనూ తన స్వస్థలం ఉందని మానవుడికి అంతరాంతరాల్లో అస్పష్టంగా తెలుస్తూ ఉంది. కనుక నిశ్శబ్దంలో పరివ్యాప్తం అయిన ఆకాశంలో నక్షత్ర మండలాల వంక తేరపార చూస్తూ తన
తన రహస్య జన్మస్థలాన్ని మానవుడు సదా అన్వేషిస్తూనే ఉన్నాడు. వాటినలా దర్శిస్తూ ఉన్నప్పుడు అవి మొత్తం అతి నెమ్మదిగా కదులుతూ ఉన్నాయని తెలుసుకొని ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆ నక్షత్రాల పరిభ్రమణాన్ని ఏ విధంగానూ అదుపు చేయలేమని అర్థం చేసుకున్న ఆ మానవుడు వాటి అద్భుత శక్తే మానవుల సౌభాగ్యాలకు, మానవుల దౌర్భాగ్యాలకు కారణమని ఊహించాడు. ఈ బలీయమైన నమ్మకాన్ని ఎందరో జ్ఞానులు, ప్రవక్తలు, ఋషులు సామ్రాజ్యాలను శాసించడానికి, పాలించడానికి ఎంత బాగా చెప్పాడు తండ్రి విజ్ఞానం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న ఆ అనంత విశ్వ చైతన్యానికి, ఆ మహామూల చైతన్యానికి, నా యొక్క స్వయానికి, సాక్షాత్తు దైవాలమైన మనందరికీ, సాక్షాత్తు ఆ విశ్వానికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరొక చాప్టర్లో మరింత జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. అప్పటిదాకా చూస్తూనే ఉండండి వన్నెస్ వెజిటేరియన్ ఛానల్. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.